ఉందో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన సోరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందన సోరే తొడగారై కల్లాక ఏంట్రా నీ పాట కానీ ముసల్దారి అయిపోయావు గట్టిగా మరి ఒంట్లో ఓపిక లేదురా నువ్వు ఉండవా ఇడి కాస్త సురుగ్గా సరం తగలాలా కానీ నీ సురికేంటే నేను చూస్తాలే అబే పాడు ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో గట్టిగా రుద్దా సరిగా కూసా ఏంటా రాజుకు దొరసలాగా తొందరగా కానీ నాకు అవతో పనుంది ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడన్నారు ఉంది రుద్దద్దు గట్టిగా రుద్దవే దండం పెట్టుకోరా మీ అమ్మకి దండం పెట్టుకో గోదారం తల్లి నేను నీ పెట్టినాగా దీంచమ్మా దీంచు గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా మరిసేపోయా ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది హాయ్ బుల్లి బాబాయి అట్ట కాదు ఎత్తుకు రాడిచ్చు అబ్బా ఎంత ఆశ ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయ్ మోహన్జుడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా కావాలంటే ఎవరు అడుగు ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసే అంతా గోదావరి తల్లికే తెలవాలి ఈడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి అక్కడ గాలికి పెరిగాడు గాలికే పెరుగుతున్నాడు అయితే గాలిమావ అన్నమాట గాలిమావో ఓ గాలిమావో నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు నాకే మా ఉందిగా అవ్వ నీకు అవ్వైతే నాకు అవ్వే అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా ఉన్న ఆశ ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా బాగున్నావురా ఏరా నీ పుట్టినరోజు కదా ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు వంటలా దంచేసా అమ్మాయి గారు కోడి కూరమ రొయ్యలేపుడు చేపల పులుసు వంకాయ పచ్చడి దోసకాయ పప్పు పెరుగు ఊరగాయ పెరుగు ఊరగాయ కూడా వండావా పెరుగు కదా అమ్మాయి గారు పాయసం పాయసం పాయసమే ఏది చూడండి అమ్మో మంచోరే మా వంటలన్నీ మీరు చూడకూడదు ఏ మడా వద్దు అమ్మాయి గారు అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి ఉండి తీసుకొస్తానండి సూదురు గాని ఏంటా మాట్లాడుతున్నాను తండగలను ఏంటే కూర తిను వద్దు నేను తిన్ను సిక్కిపోయి చచ్చిపోతాను పో చావు పో ఎంత ఆశ మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయా నువ్వు నా చేతులు ఎడతాస్తావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచ్చిన సావను చూసుకో కావాలంటే ఏడ్చావు కానీ కూర్తి తప్పరా వద్దు మా అమ్మ కదూ ఉల్లి కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించరా చలమావ రాయే జాబిల్లి రాయే గోగు పూలు జాయే ఆళ్ళకి తీరిగ్గా అవుకున్నా కానీ ఆ పడవలో టిపిరా ఉంది పట్టుకురా అవును గాని మావా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నకూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి హత్తరి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యా బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా పోన్లే మావా లక్షణంగా తిందాం గొప్ప అడకూడు పశువుంటివా నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా మావా ఏ మావా
అమ్మాయి గారు ఏమిట్రా ఏమిటిలా పరిగెత్తుకొచ్చా? అది కాదు అమ్మాయి గారు, మీరు పొరపాటున నాటి ప్రీతి చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు, మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా, తింటాను. ఏంటి ఈ జొన్న కూడా బరోబరు? ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు, మీరు ఈ కూడి తినడమే. ఇంకేమన్నా ఉందా? ఇచ్చేయండి. గోపి, అమ్మాయి గారు గోపి, ఇచ్చేయండి అమ్మాయి గారు. ఛు, ఏమిటి అలరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు గోపి వెళ్ళు. గోపి, ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను, తీసుకుపోయి తిను. అమ్మాయి గారు హ్మ్. గోపన్న, గోపన్న. నన్నా బాబు? అవును గోపన్న. నా పేరు మీకెట తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడేవాడు. కమా, నాకు అలవాట్లేదు బాబు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? వద్దు కమా బాబు. కమా కమా కమా. నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు, భద్రాద్రావుడికి పర్లేదు పర్లేదు పర్లేదు, భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి. రాపదం రా. గొట్టె ఎక్కువగా ఉంది బాబు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, మీకు మంచి టైం తెచ్చా. ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఏముంటుంది? బంతి పువ్వు, జామ పండు. అయితే నువ్వే చెప్పు. అదే ఇంగ్లీష్ తాయం. ఇంగ్లీష్ తాయవా? ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేతన అయితే ఈ పాటికి ఒకటేమిటి 100 రాసి పరిచేవాడిని. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే, ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా? ఏదో చెప్పాడే, మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు, రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఎప్పుడన్నా రాశారా పెట్టానా? ఆయనే చెప్పాడు. ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడా, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే? నీ తలకాయ. నా తలకాయ అదేందో నాకెందుకు? చదివి చూడండి అమ్మాయి గారు, ఏం రాశాడో ఎట్టా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు, ఆయన అట్ట చెప్పాడు. 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దును. అట్టగా? అంత తప్పన్నమాట. ఎట్టా? అమ్మాయి రాధా, స్నానం చేసి వస్తానమ్మా. అయ్యో, పుస్తకాల మీద శ్రద్ధ లేని వాడు చదువులేదు, సంజలేదు. ఏమంటా? ఇదిగో, ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరవిడిగా విప్పారు. అమ్మాయి గారు ఆడిందాట, పాడింది పాటాను. ఏమిటి, ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఓనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాను. నా నోరైతే ముగిస్తారు, ఊరందరూ నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తియ్యగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వుల బాటైంది. నీ అనుగ్రహం. ఎక్కడ దొరికింది నీకు ఉత్తరం? దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లలు మెచ్చే బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? ఏంటి ఏమిటకాయ బాధ్యతలు బరువులు అంటున్నావు? అదేరా, మన రాధ ప్రేమటప మొదలెట్టింది, ప్రేమటప. గుడ్. వయస్సు తప్పే ఉంది, అందులో కాలేజ్ చదువు. కాలేజ్ అంటే ఏమిటి? ఏమిటి? కళ్యాణ మంటపం. చూడండి, హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి. మంచి భాష రాశాడు. మేము చదువుకున్న రోజుల్లో ఈ మాత్రం తెలుగు ఎక్కడిది? గుడ్, బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు, ఎక్సైట్ కాదు బాబు గారు. ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు, నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు కామ్గా ఉండాలి, నిదానించాలి.
బాగా ఆలోచించాలి. ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయాలి. ఒరే తమ్ముడు, ఆ గొడవలు ఏమో నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్, నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది రెండో పెళ్లి. బావగారు, యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అమ్మా, ఏనన్నా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే వచ్చేదాన్నిగా. చూడమ్మా, నీకంతా తెలుసు. నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నిన్ను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమే నాన్న. మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నం అయిపోతే నేను ఇంకావలో చెప్పమ్మా. ఏమిటి నాన్న, ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది. జరగవచ్చు. ఉరకలు వేసే వయసు ధాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. నాన్న. కాని తల్లి, ఒక్క మాట. మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తోంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు సత్యం. నాన్న. తల్లి, నాన్న, మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న, ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి. నేను మీ బిడ్డ నాన్న, మీ బిడ్డను. నా బంగారు తల్లి.